శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. జనవరి 27 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి రాత్రి 7 గంటల 3 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత దశమి తిథి వచ్చింది. అలాగే భరణి నక్షత్రం ఉదయం 11 గంటల 7 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. మంగళవారం భరణి నక్షత్రంతో కలిసి వస్తే ముసల యోగం ఉంటుంది. ఈ ముసల యోగం దుఃఖాన్ని కలిగింపజేస్తుంది. అంటే ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా 12 రాసుల వాళ్ళకి మీ పనుల్లో కానీ ప్రయాణాల్లో కానీ ఏదో ఒక దుఃఖం కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే ఉదయం 11 గంటల 7 నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. మంగళవారం కృత్తికా నక్షత్రంతో కలిసి వస్తే గదాయోగం ఉంటుంది. ఈ గదాయోగం కూడా చెడు ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ముసల యోగము గదాయోగం వల్ల 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాల్లో కానీ పనుల్లో కానీ దుఃఖం కలిగే సూచనలు ఉన్నాయి. చెడు ఫలితం కలిగే అవకాశాలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే, పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన పరిహారం చేసుకోవాలి. ఆ పరిహారం ఏంటంటే, పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళాలి. ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకొని వెళ్ళాలి. ఇది చేసుకొని వెళితే యోగాలు వ్యతిరేకంగా ఉన్న ప్రయాణాల్లో విజయం కలుగుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే ఇంకా మీకు వీలైతే కొన్ని ధనియాలు నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. దానివల్ల కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మకర రాశిలో ఉన్నాడు. శనింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కానీ మకరం కుజుడికి ఉచ్చ కాబట్టి ప్రాపర్టీస్కి సంబంధించిన చర్చలు చేయడానికి బలం ఉంది. కానీ శత్రువింట్లో, శనింట్లో ఉన్నాడు కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. అలాగే భరణి నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మకరంలో, శనింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు అందుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. దంపతుల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అలాగే కృత్తికా నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు మకరంలో ఉన్నాడు, శనింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి అధికారులతో మాట్లాడేటప్పుడు ఆఫీసులో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే అధికారులతో గొడవలు అయ్యే అవకాశాలు 12 రాసుల వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా భరణి నక్షత్రం ఉదయం 11 గంటల 7 నిమిషాల వరకు ఉంది. భరణి నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. కోర్టు వ్యవహారాలు నిర్వహించడానికి భరణి అనుకూలము. వ్యవసాయదారులు పైరులకు పురుగు మందులు వేయటానికి భరణి నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే ఎదుటి వాళ్లకు ఒక్కొక్కసారి మాయమాటలు చెప్పి నమ్మించాల్సి వస్తుంది. ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి నమ్మించడానికి భరణి మంచి నక్షత్రం. అలాగే ఒక్కొక్కసారి మంచి కోసం చెడు చేసైనా విజయం సాధించాల్సి వస్తుంది. మంచి కోసం చెడు చేసైనా సరే విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు భరణి మంచి నక్షత్రం. ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయడానికి కూడా భరణి అనుకూలిస్తుంది. అలాగే ఉదయం 11 గంటల 7 నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్రం వచ్చింది. కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 11 గంటల 7 నిమిషాల తర్వాత కృత్తికా నక్షత్ర బలాన్ని బట్టి ఆపరేషన్లు చేయించుకోవచ్చు. మంగళవారము కృత్తికా నక్షత్రం. ఈరోజు ఆపరేషన్లు చేయించుకుంటే బ్రహ్మాండం, 100% విజయవంతం అవుతాయి. హోమాలు చేయించుకోవటానికి కూడా కృత్తిక చాలా మంచి నక్షత్రం. అలాగే కోర్టు వ్యవహారాలకి, కోర్టు పరంగా ముఖ్యమైన చర్చలు చేయడానికి కూడా కృత్తిక విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే గ్యాంబ్లింగ్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి కూడా కృత్తిక అనుకూలిస్తుంది. ఆన్లైన్ ట్రేడింగు, స్పెక్యులేషను, బిట్కాయిన్ ఇలాంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ కృత్తికా నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. అంటే గ్యాంబ్లింగ్లో పెట్టుబడులు పెడితే ధనలాభం పొందడానికి కృత్తిక మంచి నక్షత్రం. అలాగే శివదీక్ష తీసుకోవటానికి కృత్తిక మంచిది. మౌనవ్రతం పాటించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందడానికి కూడా కృత్తిక చాలా మంచి నక్షత్రం. అలాగే ప్రధానంగా కోర్టు సంబంధమైన వ్యవహారాలు నిర్వహించడానికి కూడా ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. కోర్టు పరంగా ముఖ్యమైన లాయర్లను కలుసుకోవటానికి, చర్చలు చేయడానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైన ధనలాభములు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగమైనా, వ్యాపార రంగమైనా ఏదో ఒక విధంగా రెట్టింపు ధనాన్ని పొందటానికి మేషరాశి వాళ్ళకి బలం ఎక్కువగా ఉంది. కాబట్టి వృత్తిలో మంచి అద్భుతమైన కార్యసిద్ధి లభిస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు
చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వృషభ రాశి వాళ్ళు ఈరోజు ధార్మిక పనులు నెరవేరుస్తూ ఉంటారు. అంటే దేవాలయ సందర్శనం చేయటం, దేవాలయాలకు విరాళాలు ఇవ్వటం, ఇలాంటి ధార్మిక సంబంధమైన పనులు చేస్తూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చి రుణ బాధల నుంచి బయటపడగలుగుతారు. అలాగే సామాజిక న్యాయం సాధించడానికి చేసే పోరాటాల్లో కూడా పాలు పంచుకునే యోగం మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఎక్కువగా ఉంది. అంటే సామాజిక న్యాయం కోసం పాటుపడే వ్యవహారాల గురించి అయినా సరే కీలకమైన చర్చలు చేయడానికి మిథున రాశి వాళ్ళకి ఈరోజు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అప్పులు తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కొత్త అప్పులు చేస్తూ ఉంటారు. కొత్త అప్పులు చేసేటప్పుడు మాత్రం తక్కువ మొత్తంలో అప్పులు చేయటం మంచిది. అలాగే శుభ కార్యక్రమాల చర్చలన్నీ కూడా కర్కాటక రాశి వాళ్ళు విజయవంతం చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఉంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్యాలు తొలగిపోతాయి. ధనలాభం కూడా సింహరాశి వాళ్ళకి చేకూరుతుంది. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల ద్వారా మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే ధనలాభం కలిగే సూచనలు కూడా కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉన్నాయి. రకరకాలుగా ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు వివాహాది శుభ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమైన చర్చలు చేసి ఆ చర్చలు విజయవంతం చేసుకుంటారు. శుభ కార్యక్రమాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తులారాశి వాళ్ళు తీసుకుంటారు. అలాగే అప్పులయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో అప్పులు చేయకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం అన్ని రకాలుగా తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు కలిగిస్తుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార పరంగా లాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఏ వ్యాపారంలో ఉన్నా సరే వృశ్చిక రాశి వాళ్ళు ఈరోజు మంచి లాభాలు పొందగలుగుతారు. అధికారుల ఒత్తిడి అనేది పనిచేసే చోట ఉంటుంది. దాన్ని తట్టుకొని ధైర్యంగా ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే మంచి విజయాలు పొందగలుగుతారు. కొన్ని సమస్యలు వెంటాడినప్పటికీ వృశ్చిక రాశి వాళ్ళు మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి బయటపడతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు భోజన సౌఖ్యం ఉంటుంది. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరించే యోగం ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్యం బాగుంటుంది, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ధనలాభం కలిగే సూచనలు కూడా ఈరోజు ధనుస్సు రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ధనుస్సు రాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో అధికారుల భయానికి లోనయ్యే అవకాశం ఉంది. అధికారుల భయాన్ని పక్కన పెట్టండి. బాస్ ఏమంటాడో అనే భయాన్ని పక్కన పెట్టి పని చేస్తే పనిపరంగా మంచి విజయాలు పొందవచ్చు. అలాగే వృత్తిపరంగా జాయింట్ సమస్యలు కనిపిస్తున్నాయి. అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే మకర రాశి వాళ్ళకి ఈరోజు భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అటువంటప్పుడు సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవాలి. భాగస్వాములతో విడిపోకుండా మకర రాశి వాళ్ళు పార్ట్నర్షిప్ బిజినెస్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వృత్తిపరంగా ధనలాభం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అయితే ప్రధానంగా కుంభరాశి వాళ్ళకి ఈరోజు విజయం అనేది చాలా సులభంగా లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా, ఏ కొత్త పని ప్రారంభించినా అందులో బ్రహ్మాండమైన విజయాలు అందిపుచ్చుకోవటానికి కుంభరాశి వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంది. ధనలాభం కనిపిస్తోంది, విజయం కనిపిస్తోంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఈరోజు అద్భుతమైనటువంటి కార్యసిద్ధిని పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు రాజభయం కనిపిస్తోంది. అంటే అధికారుల భయానికి లోనవుతూ ఉంటారు. అధికారుల వల్ల భయానికి లోను కాకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే మంచి విజయాలు లభిస్తాయి. అలాగే భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఈరోజు మీనరాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు మీ తెలివితేటలతో సమయస్ఫూర్తితో ఆ సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయటం మంచిది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే మధ్వ నవమి. మధ్వాచార్యుల వారి జన్మించినటువంటి రోజు కాబట్టి మధ్వనవమి సందర్భంగా ద్వైత సిద్ధాంతం మొత్తం విష్ణుతత్వానికి సంబంధించింది కాబట్టి మధ్వాచార్యుల వారు ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రము, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రము, ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 11 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం నమో భగవతే విష్ణవే,
ఓం నమో నారాయణాయ. ఈ 2 మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చదువుకుని వెళితే మధ్వనవమి సందర్భంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి కార్యసిద్ధి ఏర్పడుతుంది. వృత్తిపరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. కుజహోర ఉన్న సమయంలో ఆపరేషన్లు చేయించుకుంటే 100% ఆపరేషన్లు విజయవంతం అవుతాయి. సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడానికి కుజహోర అనుకూలిస్తుంది. గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగించడానికి కూడా కుజహోర విశేషంగా అనుకూలిస్తుంది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్రాన్ని బట్టి ఎలాంటి విధులు పాటిస్తే సమస్త శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఏ పరిహారం పాటించి వెళితే అనుకూల ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరా కాలాన్ని బట్టి ఎటువంటి పనులు చేస్తే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.